హాయ్! హలో అండి. గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? వెల్కమ్ టు క్వీన్స్ కిచెన్. టుడే మనం చేయబోయే రెసిపీ ఏంటంటే పాల ముంజలు. సో, ఈ పాల ముంజలు మా గోదావరి సైడ్ చాలా ఫేమస్ ఫుడ్ అండి. దీన్ని ఎలా తయారు చేసుకోవాలో, దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. ముందుగా మనకి పాల ముంజలు తయారు చేసుకోవడానికి కోసం కొబ్బరి చెక్క కావాలండి. ఒక కొబ్బరికాయ తీసుకున్నాం. అలాగే ఒక పాల ప్యాకెట్, 2 కప్పులు పంచదార తీసుకోవాలండి. ఏదైతే కప్పుతో షుగర్ చూపిస్తున్నానో అదే కప్పుతో 2 కప్పులు షుగర్ కావాలి. అలాగే ఇంకో కప్పుతో బియ్యపు పిండి తీసుకోవాలండి. తర్వాత నెయ్యి తీసుకోవాలి. కొంచెం ఇలాచీ పౌడర్. సో, ఈ పదార్థాలతోటి మనం ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలో పాల ముంజలు చూసేద్దాం. ముందుగా పాల ముంజలు మధ్యలో స్టఫ్ చేసుకుంటాం కదండీ! ఆ స్టఫ్ ఎలా తయారు చేసుకోవాలంటే ఏదైతే కొబ్బరి తీసుకున్నామో దాన్ని బాగా తురిమేసుకొని ఈ 2 కప్పుల షుగరు ఆ కొబ్బరి తురుములో వేసి చిన్న టీ గ్లాస్ ఆఫ్ వాటర్ వేసుకొని పొయ్యి మీద పెట్టి బాగా ఇలా దగ్గర అయ్యేలాగా చేసుకోవాలండి. సో, అలా నొక్కితే మెత్తగా వైట్గా ఉండాలన్నమాట. మరీ డార్క్ కలర్ వచ్చినా బాగోదు. ఇలాగ లేతగా షుగర్ వేసుకోగానే ఇలా తయారైన తర్వాత మనం ఈ పాల ముంజలు ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా స్టవ్ వెలిగించుకొని అందులో ఇలాగా గిన్నె పెట్టుకొని దానిపైన ఇప్పుడు మనం ఏ కప్పుతో అయితే మనం బియ్యం పిండిని తీసుకున్నామో అదే కప్పుతో 2 కప్పుల పాలని మనం యాడ్ చేసుకుంటున్నాం అన్నమాట. సో, అలాగండి. చిక్కగా ఉన్న పాలు అయితే మనం ఇంకో కప్పు వాటర్ మిక్స్ చేసుకున్నా పర్వాలేదు. సో, మేము 2 కప్పులు పాలే యూస్ చేస్తున్నాం అన్నమాట. సో, ఇలా పాలు కొంచెం కాగిన తర్వాత అప్పుడు మనం నెక్స్ట్ ఏం యాడ్ చేయాలో చూద్దాం. ఒక 5 to 10 minutes పాటు పాలని మనం అలా వదిలేసాం కదండి. ఇప్పుడు పొంగొచ్చాయి అన్నమాట. సో, అలా పొంగొచ్చిన పాలల్లో మనం ఒక టీ స్పూన్ ఆఫ్ షుగర్ని యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ పించ్ ఆఫ్ సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలన్నమాట. ఎందుకంటే ఇవి ఆ కొబ్బరి పైన కవరింగ్ అండి. సో, ఇది కూడా టేస్ట్ రావాలి అంటే మనకి సాల్ట్, షుగర్ అనేది యాడ్ చేసుకొని ఇలా మిక్స్ చేసుకోవాలన్నమాట. సో, షుగరు, సాల్ట్ వేసిన తర్వాత దాంట్లో మనం బియ్యం పిండిని ఇలా వేస్తూ కలుపుతూ ఉండాలండి. సో, వేసుకుంటూ కలుపుతూ ఉండాలన్నమాట. లేకపోతే ఇది ఉండ అయిపోతుంది కాబట్టి మనం వేసుకున్నప్పుడు అలా మిక్స్ చేస్తూనే ఉండాలి. సో, బాగా ఒకసారి ఇలాగా మిక్స్ చేసేసుకున్న తర్వాత ఒకసారి ఇలాగా బాగా కలిపి పెట్టుకోవాలండి. మనకి ఉండల్లాగా అలా కట్టకుండా ఆ వేడి మీద ఉంచి దాన్ని మెత్తగా అయ్యేలాగా చేసుకోవాలన్నమాట. సో, కలిపేసుకున్న తర్వాత దీన్ని స్టవ్ ఆఫ్ చేసి చల్లారేదాకా ఒక పక్కన పెట్టేసుకుందాం. సో, బియ్యం పిండి ఒక 10 to 15 minutes తర్వాత చల్లారిందండి. చల్లారిన దాన్ని మనం ఏం చేస్తామంటే ఇలా చేతిలోకి తీసుకొని దాన్ని ఇలా అప్పడంలాగా చేసుకోవాలన్నమాట. సో, కొంచెం అప్పడంలా చేసుకున్న తర్వాత మనం కొబ్బరిని కూడా స్టఫింగ్ కోసం కొబ్బరి ఏదైతే తీసుకున్నామో దాన్ని కూడా ఈ షేప్ వచ్చేలాగా మనం నొక్కుకొని పక్కన పెట్టుకోవాలి. సో, పక్కన పెట్టుకున్న తర్వాత ఈ బియ్యం పిండి దాంట్లో ఈ కొబ్బరి స్టఫింగ్ ఏదైతే ఉందో అది అందులో పెట్టి చూడండి ఈ విధంగా ఫోల్డ్ చేసేయాలి దాన్ని. సో, బూరెలో పూర్ణం ఎలాగైతే ఫోల్డ్ అయిపోయి ఉంటుందో అలాగే ఈ కొబ్బరి మిశ్రమం కూడా ఈ బియ్యం పిండి దాంట్లో అలా ఓవెల్ షేప్లో మనం కవర్తో కవర్ చేసేసుకోవాలన్నమాట. సో, ఇలాగా ఈ విధంగా చూడండి ఎంత స్మూత్గా వచ్చిందో, మొత్తం అంతా కవర్ అయిపోయింది. ఈ విధంగా మనం ఆ మిశ్రమాన్ని అంతా కూడా చేసుకోవాలి. సో, చేసుకున్న దాని మీద ఇప్పుడు మనం ఏం చేయాలంటే బాండీ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఇవి డీప్ ఫ్రై చేసుకోవాలి. సో, డీప్ ఫ్రై కోసం మనం స్టవ్ వెలిగించుకొని బాండీ పెట్టుకొని ఆయిల్ అయితే వేసుకుందాం. స్టవ్ వెలిగించుకొని బాండీ పెట్టుకొని ఆయిల్ పోసుకున్న తర్వాత చూడండి కొంచెం ఆయిల్ మరిగినట్టు అనిపిస్తుంది కదా. అప్పుడు మనం డీప్ ఫ్రై కోసం సిద్ధం చేసుకున్న ఈ పాల ముంజల్ని ఒక్కొక్కటి ఇలా ఆయిల్లోకి వదలాలన్నమాట. సో, చూడండి నూనె బాగా కాగిన తర్వాతే వేయాలన్నమాట. సో, అలా ఒక్కొక్కటి వేసిన తర్వాత దాన్ని బాగా ఫ్రై చేసుకోవాలి అటు ఇటు తిప్పుతూ. సో, ఆయిల్లో వేసుకున్న తర్వాత మనకి కలర్ రావాలండి. ఈ రెడ్డిష్ కలర్ వచ్చేదాకా మనం ఆయిల్లో ఫ్రై చేసుకొని దాన్ని తీసుకొని పక్కన పెట్టేసుకోవాలన్నమాట. ఇలాగే మిగిలిన అన్నీ కూడా మనం ఇలా రెడీ చేసుకుందాం.
సో పాల ముంజలు అనేవి రెడీ అయిపోయాయి అన్నమాట. వీటిని ఇప్పుడు ఎలా ఉన్నాయో మీకు టేస్ట్ చేసి చెప్పేస్తాను. సో మనం ప్రిపేర్ చేసుకున్న పాల ముంజలండి రెడీ అయిపోయాయి. సో అన్నిటిని మనం డీప్ ఫ్రై చేసుకున్నాక మనకి కలర్లోకి వచ్చింది. సో దీన్ని టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పేద్దాం. సో చూడండి, మనం ఏదైతే స్టఫింగ్ పెట్టుకున్నామో కొబ్బరి తురుము పైన బియ్యం పిండితో కవర్ చేసుకున్నామో ఈ రకంగా ఉంటుంది అనమాట. సో దీన్ని టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పేద్దాం. వావ్, అసలు చెప్పలేమండి, చాలా టేస్టీగా ఉన్నాయన్నమాట. ఎంత టేస్టీగా ఉన్నాయంటే లోపల కొబ్బరి తురుము, పైన ఈ పాలతో ఏదైతే చేసుకున్నామో కవరింగ్, అది చాలా టేస్టీగా ఉంది. రెండు మిక్స్ చేస్తుంటే సూపర్గా ఉన్నాయండి. అందుకే పాల ముంజలు అంటారు అనుకుంటా దీన్ని. సో ఈ రెసిపీ గోదావరి వాళ్ళకి చాలా స్పెషల్ ఫుడ్. మీరు కూడా నేను చెప్పిన కొలతలతోటి ఈ రెసిపీని ప్రిపేర్ చేసుకొని ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీకోసం ఒక హెల్తీ టిప్. ఇప్పుడు మీకోసం ఒక హెల్తీ టిప్తో వచ్చేసామండి మీ ముందుకి. సో ఇప్పుడు మనం చేసుకోబోయే హెల్తీ టిప్ దేనికంటే, ఎవరైతే షుగర్ ఎక్కువగా ఉండి 2 పూట్ల 3 పూట్ల ట్యాబ్లెట్ వేసుకుంటూ ఉంటారో, అలా వేసుకుంటూ కూడా ఇప్పుడు మనం ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్ తోటి ఈ రకంగా కూడా చేసుకోవచ్చు అనమాట. చేసుకుంటే ఆ ట్యాబ్లెట్స్తో పాటు ఇవి యూజ్ చేసినట్టయితే మనకి తొందరగా రిజల్ట్ అనేది ఉంటుంది. సో ఎలా తయారు చేసుకోవాలో, దీనికి ఏమేమి కావాలో చూసేద్దాం. మనం ఇప్పుడు ఈ షుగర్ కంట్రోల్ రావడానికి తీసుకునే ముందుగా ఏంటంటే అండి, మెంతులు పొడి అన్నమాట. సో ఇవి కొద్దిగా వేయించేసి మెంతుల్ని లైట్గా వేడి చేసుకొని వాటిని అలాగా డ్రైగా పౌడర్ చేసుకోవాలండి. సో పౌడర్ చేసుకుంటే మనకి అలా ఉంటుందన్నమాట. తర్వాత కరక్కాయ తీసుకోవాలండి. ఒక కరక్కాయని కూడా చితగొట్టేసుకొని కొంచెం అలా ఎండలో పెట్టి దీన్ని కూడా అలా డ్రైగా పౌడర్ చేసుకోవాలి. సో కొంచెం బెల్లం తురుము కూడా తీసుకోవాలన్నమాట. ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. మెంతులు 2 స్పూన్లు మెంతులు తీసుకుంటున్నామండి ఒక గిన్నెలోకి. తర్వాత 1 స్పూను కరక్కాయ పొడి తీసుకోవాలి. అలానే 1 స్పూను బెల్లం తురుము. ఈ మూడింటిని ఒక మిశ్రమం వచ్చేలాగా మిక్స్ చేసుకోవాలి. ఇంకా వాటర్ కానీ ఏమీ యాడ్ చేయకూడదు అనమాట. ఆల్రెడీ బెల్లం కొంచెం చెమ్మగా ఉంటుంది కాబట్టి ఈ పౌడర్కి ఆ బెల్లంతో మనకి ఉండల్లాగా తయారైపోతాయి. సో బెల్లంతో ఆ పౌడర్లు రెండింటిని కూడా ఇలా కలుపుకున్న తర్వాత ఒక చూర్ణంలా తయారవుతుందండి. దీన్ని ఇలా మనం బాల్స్ కింద తయారు చేసుకొని మెడిసిన్ తీసుకున్న ఒక గంట తర్వాత, లేకపోతే ఇది తీసుకున్న తర్వాత మెడిసిన్ అలా తీసుకొని రెగ్యులర్గా వాడినట్టయితే మనకి 1 or 2 మంత్లో గుడ్ రిజల్ట్ అయితే ఉంటుందండి. సో అన్నీ కూడా ఇలా బాల్స్ కింద చేసుకోవాలి. ఇలా అన్నీ ఉండల్లా ప్రిపేర్ చేసుకున్న తర్వాత వీటిని గ్లాస్ జార్లో స్టోర్ చేసుకున్నట్టయితే బాగుంటాయండి. సో దీన్ని మనం డైలీ పరగడుపునే ఎర్లీ అవర్స్లో బ్రష్ చేసుకున్న తర్వాత తీసుకొని నైట్ ఏమో భోజనంకి ముందన్నా తీసుకోవచ్చండి, భోజనం తర్వాత అయినా తీసుకోవచ్చు అన్నమాట. సో ఈ విధంగా తీసుకున్నట్టయితే మనకి ట్యాబ్లెట్స్తో పాటు ఇవి కూడా బాగా రిజల్ట్ ఇస్తుందండి. మెంతులు మెయిన్గా షుగర్కి బాగా ఉపయోగపడతాయి అన్నమాట. సో మనం అలోపతి వాడుతూనే ఈ మెడిసిన్ కూడా వాడుకోవచ్చు. సో ఇవాళ మా రెసిపీ, మా టిప్పు మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చిందంటే కనుక లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. అలానే బెల్ ఐకాన్ కూడా కొట్టండి. మళ్ళీ రేపొద్దున మీ ముందుకు ఒక మంచి రెసిపీతో వచ్చేస్తాం. బాయ్ బాయ్, హ్యావ్ ఏ గుడ్ డే.